మల్లికార్జున ఖర్గే గారు ఏం మాట్లాడతాడు? ఒక్క నిమిషం మొత్తం వచ్చి మాట్లాడుతున్నాడు. గతంలో ఎంత ఇండెంట్ ఇచ్చారు? అవును సార్, ఆ ఇండెంట్ నెంబర్ చెప్పిండు ఆయన. మీరు ఎందుకు 6 లక్షల టన్నులు 6 లక్షల టన్నులు మీరు చెప్పిన మాట అని చెప్పిండు, అంతేగాని దాని ఇంటెంట్ ఏమో చెప్పిండు. పంపిస్తాను, ఆయన ఆధారాలు కూడా పంపిస్తాను. కాదు సార్, పంపిస్తే చూపిస్తే అయిపోతుంది కదా, దాన్ని చదివి చెప్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. ఆయన పంచాయతీ కాదు ఇది. నేను అందుకే జరుగుతున్నటువంటి కొంత కన్ఫ్యూజన్ వాతావరణం. అదే కన్ఫ్యూజన్ కి కాంగ్రెస్ పార్టీ మీరే అన్నారు, మీ ప్రభుత్వం చెప్పింది 3 లక్షల టన్నులే వచ్చింది, 5 లక్షలు మేము ఇండెంట్ పెట్టుకున్నాం, ఇంకో 1,75,000 టన్నులు రావాలి. బట్ ఇది ఈ రోజు మనకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ రేపు వర్షాలు పడితే అసలు సీన్ అప్పుడు స్టార్ట్ అయింది. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉదయం విన్నాను, 2 లారీలు స్టాక్ వస్తా 2 లారీలు స్టాక్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చేంత వరకు లేదు. ఇంకొంతమంది అధికారులు చెప్తున్నారు అసలు రైతులకు లిమిటెడ్ గానే ఇవ్వాలి, ఒక్కసారి వచ్చినటువంటి రైతులకు మళ్ళీ ఇవ్వద్దు అంటూ అగ్రికల్చర్ ఆఫీసులకు చెప్తున్నారు. రోజుకు 5 టన్నులు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు అన్నది. అంటే స్టాక్ ఉందని చూపించాలి, తక్కువ ఇవ్వాలా, ఇదా సిద్ధాంతం? ఇదేనా చర్చ? రైతులకు ఇదేనా కన్వేయాల్సింది? ఇప్పుడు సార్ ఇప్పుడు దీని పాపం కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అవును సార్, ప్రభుత్వము బాధ్యతగా కేంద్రానికి మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పి లేఖ రాసింది. ఆ లేఖను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాలి. అది పంపించకపోగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని పైన నేరాలు మోపి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఉద్దేశం ఏంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఉత్తరం రాయకుండా మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోకపోతే కదా మా తప్పు. తీసుకపోయిన తర్వాత కూడా వాళ్ళు పంపించకపోతే ఏంది? ఈ రోజు ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచి 2 కేంద్ర మంత్రులు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన, సమస్యలపైన, రైతులపైన, విద్యార్థులపైన, ఉద్యోగాలపైన ఒక్క మాట మాట్లాడని బీజేపీ పార్టీని వీళ్ళు ఎవరు ప్రశ్నించారు. ఎందుకంటే వీళ్ళిద్దరు లోపాయికార ఒప్పందం వల్ల ఈ రోజు వాళ్ళు పంపించకపోతే దానికి కాంగ్రెస్ పార్టీ ఏదో పట్టించుకుంటలేదు, కాంగ్రెస్ పార్టీ హయాంలోకి ఎట్లా జరుగుతుందని చెప్పి ఈ రోజు దాన్ని పెద్దగా చేసి చూపించి రైతులను బలిపశువులు చేయడానికి తప్ప వీళ్ళు ఉన్నది ఎందుకు సార్? ఈడ నేనేమంటున్నా, ఈ పాయింట్ ఒప్పుకుంటారా? ఒకసారి వచ్చిన రైతుకు మళ్ళీ యూరియా అయ్యొద్దు, 5 లక్షల టన్నులకు మించి తమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నటువంటి విషయం అది జరుగుతుందా వాస్తవానికి? అసలు అట్లాంటిది ఎక్కడ లేదు సార్. గతంలో వీళ్ళు చెప్పారు, మీ ఇక్కడే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ అఫీషియల్ గా చెప్పిండు, అధికారుల నుంచి ఎవరికి డీలకు గానీ ఏడీలకు గానీ వాళ్ళ పైన అట్లాంటి ఆదేశాలు ఎవరికి కూడా లేదు, ఎవరికి అట్లాంటి ఆదేశాలు లేవు. కాకపోతే ఒకవేళ చెప్పి ఉంటే ఏం చెప్పింటారు తెలుసా? అందరికీ సరిపోయేలాగా చూడండి, ఒక్కరికే రిపీటెడ్ గా ఇవ్వకండి, అందరినీ మీరు కన్సిడరేషన్ చేసి ముందు తీసుకున్న వాళ్ళని మాత్రమే మళ్ళీ రిపీటెడ్ గా కాకుండా అందరికీ సమాంతరంగా కలిసి రైతుకు మళ్ళీ ఇవ్వద్దు అని కాదు, మించి ఇవ్వద్దు, మళ్ళీ ఇవ్వద్దు అని కాదు, అందరికీ సరిపోయేలాగా ఇవ్వండి అని చెప్పింటారు. కానీ వీళ్ళ కలెక్టర్ మాట్లాడినట్టు నేను ఈ సీట్ లో కూర్చున్నందరికి ఎవడైనా ఊరేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు అట్లాంటి స్టేట్మెంట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అధికారి ఇవ్వడు, ఇయ్యలేదు, ఇయ్యరు కూడా ఎప్పటికీ. విందాం. పీసీఆర్ ఒక్కసారి అధికారికి సంబంధించినటువంటి ఆడియో టేప్ ప్లే చేయండి ఒకసారి. సొసైటీలో ఉన్న యూరియాని ఒక రోజులో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మినా గానీ, ఒక రైతుకి 4 మించి ఇచ్చినా కూడా మీకు మీ ఏఓ గారు, ఏడీఏ గారు, సెక్రటరీస్ జైలు శిక్ష, ఏఓకి ఏడీఏకి సస్పెన్షన్ అని చెప్పారు. కాబట్టి 1 డేలో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మొద్దు. ఇది ఒక రైతుకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అదే రైతుకి ఆ మంత్లో యూరియా ఇవ్వకూడదు. ఇది మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అండి. ఇందులో ఏది తప్పినా మీ అందరికి మాకు షోకాజ్లో మీకు సస్పెన్షన్ ఉంటుంది. కాబట్టి సిఇఓస్ అందరూ కొద్దిగా చూసుకొని ఇచ్చిన రైతుకు మళ్ళీ ఇవ్వకూడదు. ఇచ్చే కట్టలు 5 లోపు ఉండాలి. యూరియా వాడకం తగ్గించాలని ఈసారి యూరియా పెట్టట్లేదు. మనకి యూరియా ఇంకా రాదు, రోడ్డు మూమెంట్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. కాబట్టి యూరియాని కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. 1 డేలో 5 టన్స్ 6 టన్స్ కంటే ఎక్కువ అమ్మితే మాత్రం మీ అందరికీ నోటీసులు వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకొని సొసైటీ సిఇఓస్ ఖచ్చితంగా 5 టన్నులు మించకూడదు. ఫార్మర్కి బిలో 5 లోపే ఇవ్వాలి. ఇచ్చిన ఫార్మర్కి మళ్ళీ ఈ మంత్లో ఇవ్వకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరూ నాకు సరే మేడం అని కానీ ఓకే మేడం అని కానీ ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి. సరే మేడం, ఓకే మేడం, రైట్. ఇప్పుడు సరే మేడం అందామా, ఓకే మేడం అందామా? ఈ ఆడియో ఫైల్ మీద
ఈ ఆడియో సార్ ఈ కాలకు ప్రామాణికం లేదు, వారు చెప్పింది అధికారికంగా కాదు. ఒకసారి వరంగల్ వారు ప్రశాంత్ చెప్పింది అధికారికం కూడా కాదు. ప్లీజ్ సార్ వరంగల్ ఫోన్ లైన్ తీసుకొని ప్రశాంత్ ని